తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ఎఫెక్ట్ సెక్రటేరియట్ పైన పడింది. సచివాలయంలో ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. మంత్రుల్ని కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. పెండింగ్ సమస్యలపై అధికారుల్ని మాత్రమే కలిసేందుకు అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారిక నిర్ణయాలకు బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలకు చెక్ పెట్టింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని రోజుల పాటు సెక్రటేరియట్కు దూరంగా ఉండబోతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు సెక్రటేరియట్లోనూ ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సమస్యల్ని చెప్పుకునేందుకు సచివాలయానికి జనం క్యూ కట్టారు. అయితే ఇప్పుడు కోడ్ కారణంగా కొన్ని రోజుల పాటు జనం రాకుండా ఆంక్షలు పెట్టారు. ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణ సచివాలయంలో ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి పూర్తి వివరాలు. గుడ్ ఈవినింగ్ నరేష్. తెలంగాణ సెక్రటరియట్ కు ఎన్నికల కోడ్ నెలకొంది. మంత్రులను కలిసేందుకు సెక్రటరియట్ కు వచ్చేటువంటి పబ్లిక్ కి కోడ్ కారణంగా నో ఎంట్రీ చేస్తున్నారు అధికారులు. వాస్తవానికి మంత్రుల ఛాంబర్లకి రెగ్యులర్ గా తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ కాన్స్టిట్యూన్సీ రెగ్యులర్ గా దాదాపు వందలాది మంది వివిధ సమస్యల నిమిత్తం వస్తుండేవారు. కానీ ఎన్నికల కోడ్, పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో శాఖల వారీగా పనులుంటే తప్పితే సెక్రటరీకి విజిటర్స్ ని అలౌ చేయట్లేదు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రజలను ప్రలోభాలకు గురి చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ నిర్ణయించింది. కాబట్టి దాదాపు 2 నెలల పాటు ఎలాంటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు. దానిలో భాగంగా 2 నెలల పాటు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటరియట్ వైపు వచ్చేటువంటి అవకాశం తెలంగాణ సెక్రటరీ వైపు వచ్చే అవకాశం అయితే లేనట్టు తెలుస్తుంది. కోడ్ రాక ముందుకు నిత్యం వివిధ సమస్యలపైన సెక్రటరియట్ కు చూపెట్టిన పబ్లిక్ ఇక ఎన్నికల కోడ్ ముగిసే వరకు అమల్లో ఉన్నందున, ఎన్నికల కోడ్ దాదాపు 2 నెలల పాటు అమల్లో ఉన్నందున అధికారిక కార్యక్రమాలన్నిటి కూడా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. పెండింగ్ సమస్యలపై అధికారులను మాత్రమే కలిసేందుకు సచివాలయంలోకి అనుమతిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటరియట్ కు భారీగా విశ్వాస రద్దీ పెరిగింది. సో ఈ 2 నెలల పాటు కాస్త సెక్రటరియట్ లో రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సీఎం కూడా సెక్రటరీ వైపు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 2 నెలల పాటు కంప్లీట్ గా ఎన్నికల కోడ్ ముగిసే నాటికి మాత్రమే రేవంత్ రెడ్డి సెక్రటరీకి వస్తారు. 2 నెలల గ్యాప్ లో రేవంత్ రెడ్డి ఎలాంటి రివ్యూలు కానీ, సమీక్షలు కానీ, సమావేశాలు కానీ పెట్టడానికి వీలైతే లేదు. నరేష్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.